కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి, ప్రతి మహిళకు 4016 రూపాయలు ఇస్తానని చెప్పేసి 9 నెలల క్రిందట జరిగినటువంటి ఎన్నికలలో నేడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది. 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మహిళలకు కానీ స్త్రీలకు కానీ ఈ బీడీ కార్మికులకు కానీ ఇప్పటి వరకు జీవన భృతి ఇవ్వడం లేదు. మరి ఆ రకంగా అందరికీ కూడా జీవన భృతి వెంటనే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున ఈరోజు ఆర్మూర్ మండల్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా బీడీ కార్మికులందరికీ గతంలో ఆంక్షల పేరుతోని బీడీ కార్మికులకు కొందరికి 2016 ఇవ్వలేదు. ఆంక్షల పేరుతోని ఆపేసి 25% నుంచి 30% వరకు కార్మికులకు జీవన భృతి అందలేదు. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా, ఎటువంటి నిబంధనలు పెట్టకుండానే బీడీ కార్మికులందరికీ మరియు స్త్రీలందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 9 నెలలు గడుస్తున్నాయి, ఇప్పటికీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి అందుకే మన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని 4016 రూపాయలు ఇచ్చే విషయం ఇంకా ఆలస్యమైతే పెద్ద మొత్తంలో జిల్లా కేంద్రంలో కానీ హైదరాబాద్ కానీ ఆందోళన కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే 4016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని ఐఎఫ్టీ తరఫున తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తాం.